హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ చంద్రిక ఫిదా. ఈరోజు మనం గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళిపోయాం. సో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయింది, కాబట్టి కొద్దిగా చీకటిగా ఉంది. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇది మెయిన్ ఎంట్రన్స్. చూడండి, అయ్యప్ప స్వామిని 18 మెట్ల పైన పెట్టి ఆ 18 మెట్లకి అర్థం ఏమిటో ఆ మెట్ల పైన రాశారు. అవి అన్నీ మనం విడిస్తేనే అయ్యప్ప స్వామి మనలో కొలువై ఉంటారని వాటి అర్థం. సో మనకి మెయిన్ రోడ్కి ఎదురుగానే ఈ గుడి ఉంటుంది. అండ్ ఇది గుడి లోపల కాంపౌండ్లో ఇలా ఆ గుడి కట్టించిన వాళ్ళు, దానికి సంబంధించిన మంత్రాలు, ఇంకా అయ్యప్ప గోపురం ఉంటుంది. ఆ గోపురం కింద గర్భగుడి ఎదురుగా కనిపిస్తుంది. అలాగే అయ్యప్ప స్వామి కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఇంకా మనం తెచ్చిన పూజ సామాగ్రితో కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళిపోదాం. వన్స్ ఇలాగా కొబ్బరికాయ కొట్టాక మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇది ఎంట్రన్స్. గర్భగుడి కింద నుంచి ఇలాగా లోపలికి వెళ్ళిపోతున్నాం. సో వెళ్ళాక ఫస్ట్ మనం ప్రదక్షిణ చేసుకొని అప్పుడు దర్శనం చేసుకుందాం. ప్రదక్షిణ స్టార్ట్ చేసాక ఫస్ట్ మనకి కనిపించేది ఒక చిన్న గుడిలో వినాయకుడు. ఇది అయ్యప్ప స్వామి అటువైపు ఉంటారండి. ఈ లైన్ నుంచి వెళ్ళాలి దర్శనానికి. దానికి రైట్ సైడ్న ఒక వినాయకుడి టెంపుల్ ఉంటుంది. ఇది కేరళ స్టైల్ టెంపుల్ కాబట్టి గర్భగుడిలో సో వినాయకుడి గుడి పక్కనే మనకి నాగేంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. సేమ్ అక్కడ కూడా ఇక్కడ ఉన్న పెద్ద గుడిలోని చిన్న గుళ్ళలో కూడా ఇలా కేరళ స్టైల్లో డిజైన్స్, తలుపులు కానీ కిటికీలు కానీ అలాగే ఉన్నాయి. అలాగే గర్భగుడిలో కూడా ఆ దేవతామూర్తికి చిన్న దీపాలతోనే ఉంటుంది, లైటింగ్ ఉండదు. సో ఈవిడొచ్చి మాలికాపురం అమ్మవారు. మాలికాపురం అమ్మవారు అంటే అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని అడుగుతారు, కానీ అయ్యప్ప స్వామి నిరాకరిస్తారు. ఇంకా చెప్తారు, ఈ సంవత్సరం అయితే నా దగ్గరికి కన్యాస్వామిని రారో అప్పుడు మ్యారేజ్ చేసుకుంటాను అంటారు. అప్పటి నుంచి అమ్మవారు మ్యారేజ్ చేసుకోకుండా స్వామి కోసమే ఎదురు చూస్తారు. సో అలా ప్రదక్షిణలో ఒకవైపు ఇటువైపు వెళ్ళగా ఇక్కడ పెద్ద నాగపాములు ఉంటాయి. నాగపాములు అంటే స్టాచ్యూస్. సో ఇలాగా ఈ నాగపాముల కింద ఒక చిన్న గుడి ఉంది. ఆ గుడిలో వచ్చి మనకి మహాదేవుడు ఉంటాడు, అంటే శివలింగం ఉంటుంది. ఆ శివలింగం చుట్టూ ఇలా పెద్ద నాగపాములాగా కట్టారు. సో అక్కడ దండం పెట్టేసుకొని మళ్ళీ మనం గుళ్ళకి వెళ్ళిపోదాం. సో శివ దర్శనం అయిపోయాక మళ్ళీ మనం గుళ్ళకి వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయాక శివుని దర్శించుకొని మళ్ళీ మనం టెంపుల్లోకి వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళిపోయాక ఇదిగోండి మనం ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసాం. ఫస్ట్ దానికి ఇదంతా పెద్ద మండపం అండి. ఇక్కడ భజన చేసుకోవడానికి కానీ లేదా మాలలు కట్టుకోవడానికి కానీ చాలా ఫ్రీగా ఉంది. ఇంకా అక్కడ పంతులు ఉండడానికి హోమస్థలం, వంటశాల ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి. సో ఇందాక మనం శివుడి గుడికి వెళ్ళిన ఆపోజిట్లో ఇటు ఇంకో దారి ఉంది. ఈ దారిలో ఏంటంటే బయటకు వెళ్ళడానికి ప్లేస్ ఉంది, అంటే సెకండ్ డోర్ లాగా. అలాగే స్టోర్ రూమ్, పంతులు ఉండడానికి ఉంది. అట్నుంచి మళ్ళీ టెంపుల్ లోపలికి వచ్చి ఇలా రైట్ సైడ్ చూస్తే చూడండి, ఇందాక చెప్పాను కదా హోమశాల అని. ఇది గణపతి హోమశాల అంట అక్కడ. ఇంకా ఏమో వంటశాలలు, పంతులు గారు ఉండడానికి ప్లేస్. మళ్ళీ ఇందాక మనం చూసిన వినాయకుడి గుడి అవి వచ్చేసాయి.
సో ఇటువైపుకి చూస్తే మనం దర్శనానికి వెళ్ళి రావచ్చు. ఇదంతా పెద్ద మండపం అండి. గుడి చుట్టూ చాలా పెద్ద మండపం ఉంది. ఎంతమంది స్వాములు వచ్చినా సరిపోతారు. ఇరుముళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది అయ్యప్ప స్తోత్రం. సో ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.